తెలుగు ప్రేక్షకులు పల్లె కథలకు పట్టం కట్టారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినటువంటి చిత్రాలను ఆదరించారు. పల్లెటూరు నేపథ్యం, మంచి కథ, బెస్ట్ విజువలైజేషన్ ఉంటే చాలు. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమాలనేవి నమోదు చేశాయి. పెద్ద విజయాలనే నమోదు చేశాయి చిన్న సినిమాలైనా కూడా. మొన్నటి 'సాయిదుర్గ తేజు', 'విరూపాక్ష' మొదలు నేటి 'కిరణ్ అబ్బవరం కా' సినిమా వరకు ప్రేక్షకులు మెప్పు పొందాయి. కా సినిమా టైటిల్ కూడా గమనించండి. కిరణ్ అబ్బవరం, ఇంగ్లీష్లో తీసుకుంటే కే, అబ్బవరం ఏ, కేఏ, కా. సో అలా టైటిల్ ఉందన్నమాట. అయితే కొన్ని చిత్రాలు మాత్రం ఆడియన్స్ని మెప్పించలేకపోయాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్ జానర్లో ఈ ఏడాది వచ్చిన అలాంటి ఓ 5 సినిమాలు ఏవో చూద్దాం. పల్లె కథకు ప్రాధాన్యం అనేటువంటి ఈ వీడియోలో జాతర, ఎన్నికల చుట్టూ సెప్టెంబర్లో రిలీజ్ అయినటువంటి కమిటీ కుర్రోలు చిత్రాన్ని నాగబాబు కూతురు నిహారిక నిర్మించారు. నిహారిక కొనిదెల. గోదావరి జిల్లాలోని పురుషోత్తంపల్లి అనే గ్రామానికి సంబంధించిన కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి బరింకాలమ్మ జాతర జరుగుతుందన్నమాట. ఈసారి ఉప సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల ముందు ఆ జాతర జరగాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఆ ఊరికి చెందినటువంటి యువకుడు శివ ప్రస్తుత సర్పంచ్ పోలిశెట్టి బుజ్జిపై పోటీకి నిలబడేందుకు ముందుకొస్తాడు. గత జాతర సమయంలో కమిటీ కుర్రోళ్ళు 11 మంది కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాతర జరిగేంత వరకు ఎన్నికల ప్రచారము చేయొద్దని ఆ ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది, దాని చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు 90వ దశకానికి చెందినటువంటి వారంతా తమ బాల్యాన్ని నెమరు వేసుకునేలాగా ఈ సినిమా తీశారు. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండని ఆశపడతారు. ప్రేక్షకుల్ని బాల్యంలోకి తీసుకెళ్లడంలో డైరెక్టరు యదువంశీ ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ఇక పెళ్లి నేపథ్యం. అక్టోబర్లో విడుదలైన లగ్గం సినిమాకు దర్శకుడు రమేష్ చెప్పాల. తెలంగాణలో జరిగే పెళ్లి నేపథ్యంలో కథ సాగుతుంది. ఇక్కడ పెళ్లిలో జరిగే ఆచారాలు, సాంప్రదాయాలను తెరకెక్కించారు. ఈ సినిమాకి వస్తే కథ కోసం వస్తే తెలంగాణ ప్రాంతంలోని ఓ గ్రామంలో సదానందం అంటే రాజేంద్ర ప్రసాద్ చేశాడు ఆ పాత్ర. అతని కూతురు మానస నివసిస్తుంటారు. మేనల్లుడు చైతన్య అల్లుడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందని లగ్గం ఖాయమని చేస్తాడు సదానందం. అనుకోని పరిస్థితుల్లో చైతన్య ఉద్యోగం పోతుంది. ఈ పరిస్థితుల్లో వారి పెళ్ళి జరిగిందా లేదా అన్నదే కథ. ముఖ్యంగా ఈ సినిమాకి పాటలు ప్లస్ పాయింట్ అయ్యాయి. ఈ పాటలన్నీ గ్రామీణ నేపథ్యాన్ని అల్లుకునే విధంగానే ఉన్నాయి. క్లైమాక్స్లో పెళ్లి కూతురు అప్పగింత ఎపిసోడు సినిమాలో హైలైట్గా నిలిచింది. ఇక పల్లె కథ. 1980లో తెలంగాణలోని ఓ పల్లెకు చెందిన కథతో పొట్టేల్ వంశపారంపర్యంగా ఆ ఊరికి పటేళ్ళకి అమ్మవారు పొట్టేళ్లను పటేళ్లకు పూనుతుంటారు ఎవరు అమ్మవారు. ఈ సమయంలో పటేళ్ళు ఏది చెప్తే అదే వేదం. కొత్త పటేలు నిమ్న వర్గాల వారిని బడికి వెళ్ళకూడదని ఆ పూనకంలో ఆదేశిస్తాడు. కానీ గంగాధర్ తన కూతురు సరస్వతిని చదివించాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. కథ పూర్తిగా ఇది గ్రామానికి సంబంధించిన స్టోరీ. ఇక 1977 నాటి కథ. కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమా అంతా 1977 బ్యాక్‌డ్రాప్లో అంటే 1977 బ్యాక్‌డ్రాప్లో నేపథ్యంలో జరుగుతుందన్నమాట. అనాథ అయినటువంటి హీరోకు చిన్నప్పటి నుంచి పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. పోస్ట్ మ్యాన్ అయితే అందరి ఉత్తరాలు చదవచ్చు అనే ఆలోచనతో కృష్ణగిరి అనే గ్రామంలో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. వారిని కిడ్నాప్ చేసింది ఎవరు? కృష్ణగిరి గ్రామానికి చెందినటువంటి అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న హీరోకి తెలిసిన విషయాలే ఏమిటి అనే అంశాల చుట్టూ కథ అల్లాడు దర్శకుడు. ఈ దర్శకులు ఇద్దరు ఈ సినిమా కిరణ్కు మంచి బ్రేక్నిచ్చింది. ఇక పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన మరో చిత్రం ఈసారైనా విప్లవ్ ఇందులో హీరోగా నటించడమే కాకుండా ఈసారైనా సినిమా పేరు. దర్శకుడుగా కూడా, నిర్మాతతో పాటు మాటల రచయితగా కూడా వ్యవహరించాడు. ఈ మూవీలో హీరో 4 ఏళ్లుగా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తుంటాడు. అదే సమయంలో ఆ ఊరిలో నివసిస్తున్న టీచర్తో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి
మాత్రం గవర్నమెంట్ జాబు వస్తేనే పెళ్లి చేస్తారని హీరోకు కండిషన్ పెడతాడు. హీరో జాబు కొట్టాడా లేదా, చివరకు ఏమైందనేది స్టోరీ. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం మొత్తం షూటింగు ఓ పల్లెటూరులోని అద్భుతమైన లొకేషన్స్లో చిత్రీకరించారు. పచ్చని పల్లెటూరులో ప్రశాంతంగా సాగే యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. ఇదండి పల్లె కథకు ప్రాధాన్యం అనేటువంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ భల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.